బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్య, చిక్కుముడి లాంటి సమస్య. అంత జటిలమైన చిక్కుముడి లాంటి సమస్యకే కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ సంఘము, ఈ భూ కేటాయింపు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారసులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత అని మేము భావించి మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు 2 శాఖలు వారు కోరుకోలేదు, రెవెన్యూ శాఖ వారు కోరుకోలేదు, I&PR శాఖ వారు కోరుకోలేదు. ఈ రెండింటిని నేనే వారిని తీసుకోవాలని చెప్పి ఢిల్లీలో చెప్పి వారికి శాఖలను కేటాయించాను. వారు ఆ 2 శాఖలను ఉపయోగించి ఈరోజు మీ సమస్యకు పరిష్కారం చూపించారు. నా దగ్గరికి వంశీ, రవికాంత్ ఇతర మిత్రులు వచ్చి 2-3 సార్లు నన్ను అడిగితే నేను చెప్పిన, పైనుంచి ఆదేశాలు ఉండవు, ప్రభుత్వం నడవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో ఆ సమస్యకు సంబంధించిన ఫైలు ఏ విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలనో ఆ విధంగా ఫుల్ షేప్తోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ వచ్చిన మరుక్షణం ఇక్కడ మీకు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పిన, ఆ విధంగా ఫైల్ని బిల్డప్ చేసి ముందుకు తీసుకురండి నేను చీఫ్ సెక్రటరీ గారి నుంచి మంత్రి గారి వరకు సూచన చేసిన. ఈ ఫైల్ ప్రాసెస్లో మీకు తెలుసు, ఈ ప్రాసెస్లో అమలు చేసేటప్పుడు కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్లో జరిగిన డిలేనే కానీ నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి శశబిశలు లేవు. స్పష్టంగా ఫైల్ వచ్చిన మరుక్షణం, ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఏదైనా తప్పిదం జరిగితే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినంటే ఇప్పటికే 73 మంది ఈ నిజాన్ని చూడకముందే వారు కన్ను మూసింది. ఇంకా చాలామందికి ఇలాంటి నష్టం జరగకూడదు, మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని ఈరోజు మీకు అందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా కొన్ని అంశాలు నేనే ప్రస్తావిస్తాము, ఎందుకంటే మీ ముందు కొన్ని అంశాలను ప్రస్తావిస్తే నచ్చినా నచ్చకపోయినా వాటికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని నేను అనుకున్నా. కానీ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి అనుభవము మమ్మల్ని ఏమీ చెప్పకుండానే నియంత్రించడానికి వారే చాలా విషయాలు ప్రస్తావించి మీ ముందు పెట్టి, జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో నేను కొత్తగా చెప్పడానికి, కొత్తగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఏమీ మిగల్లేదు. వారు ఏ అభిప్రాయం అయితే వెలిబుచ్చిందో మా జర్నలిస్టు మిత్రులకు నా సూచన, ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవించి దీన్ని ప్రక్షాళన వైపు మనం అందరం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వృత్తిపరమైన గౌరవం ఎవరు పెంచరు, వృత్తిపరమైన గౌరవాన్ని మనకు మనమే పెంచుకోవాలి. రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి, వాళ్ళ స్వార్థానికి, లేకపోతే వాళ్ళు బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది. దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన. ఈ వ్యవస్థలలో
ఒక భాగం జర్నలిజం. నేను ఒకటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా. గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే. నేను వచ్చిన వెంబడే స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన, మీరు చేయలా, మీ మిత్రులకు కూడా అడిగిన. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీనే ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది. ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా, రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు. అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి, ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి, ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు. దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు, క్రోడీకరించేవాళ్ళు, విశ్లేషించేవాళ్ళు. సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు. ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు. మేము చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని, వాళ్ళ అవగాహనను, వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం. జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది. అందులో పనిచేసిన వాళ్ళ తర్వాత కమర్షియల్ పత్రికలకు వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు. ఆ తర్వాత పరిణామ క్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినారు. కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతో వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనో మీరు చెప్పాలి. ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరన్నీ నన్ను, అందులో కొందరు, ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది. అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు. కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇవాళ నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో, ఇవాళ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు, జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు. మా మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు. ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని, అది చిట్ చాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు, లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు, ఈ మార్పు మీకు చేరిందనే, ఈ మార్పును మీరు గుర్తించిందనే నేను భావిస్తున్నా. కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరగని వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు. వాడు యూట్యూబ్ అంటాడు, వాడు ఆ ట్యూబ్ అంటాడు, వాడు యూట్యూబ్ అంటాడు, వాడు వచ్చి మొదటి సీట్లలో కూర్చుంటాడు. వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు. ఇది మాకే కాదు, మీకు కూడా. నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చునేటోళ్ళు. మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జీలు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే, వేరే సంస్థకి సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కి పోయేటోళ్ళు. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే. ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు. మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా. అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ, వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ, ఆరోగ్య భద్రత కార్డు కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్టు ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు ఇష్టారాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలో మనం అనుకుంటున్నాం కదా. మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా, ఎలాంటి భాష వాడాలి, ఏ పదప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు యాజ్ ఎ ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ, ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి. దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికితీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే, కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా. ఈ రెండింటిని మీరు విడదీయండి. ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది. ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి. అసెంబ్లీలోకైనా
లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సరైన కార్డు తీసుకోండి, సరైన విధానాన్ని తీసుకొని రండి. నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ అదే. సెక్రటేరియట్కి ఎవరు రావాలి, ఎవరికి పాసులు ఇవ్వాలి, ఏ పత్రిక సర్క్యులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి. మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా 10 మాకు పాసులు కావాలంటారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి. అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు. పార్లమెంట్లో నేను అంతకుముందు, నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది. సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది. ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే, స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి. కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో. నేను ఒకసారి అనుకున్న, ఒక జర్నలిస్ట్కు పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయ్యారా అని. అంటే వాళ్ళు 20-25 ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు, వాళ్ళు దీన్ని అగౌరవపరచరు, వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు. అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని, ఆ ఎక్స్పీరియన్స్ను, ఆ పత్రికకు ఉన్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా, వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆన్ రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని పాత్రికా మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం. వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు, అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు. మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం. నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారినా పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకునేటోళ్ళు, ఆ థిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. అనకున్నా అన్నరాను, లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్కి వస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీ భవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు, మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోయారు అనెతికల్గా. మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం, అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ డ్రా చేయము, అంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వుకు. అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా? దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడొద్దని కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. సో ఇట్లాంటివి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు, సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. మీరు ఒక లైన్ పెట్టుకోండి. మీ ఆరోగ్య భద్రత కార్డు, మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది, మేమేమో ఢిల్లీలో ఉన్నాం, మాకు ఢిల్లీలో ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు. ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలనో చేయండి, ఒకవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది, మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసం ఢిల్లీలో ఉండే అపోలోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చినండి. వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి. తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు. నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. వీళ్ళ అక్రిడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్లైన్స్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు, మధ్య తరహా పత్రికలు, పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది, పత్రికలు అంటే ఏంది, పొలిటికల్ పార్టీ ఓన్డ్ జర్నలిజం ఏంది, ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి. మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది. ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి.
ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకొని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటట్టు ప్రతిసారి మళ్ళీ రావాలా, అడగాల, ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది, వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన. అన్ని శాఖలలో గంటల కొద్దీ ఈరోజు సమీక్షలు చేస్తున్నది. దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు